అందువల్ల మీరు వినోదాన్ని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం. బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వకుండా మోసం చేసినావు, మా అవ్వ తాతలకు 4000 ఇవ్వకుండా మోసం చేసినావు, మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు, మా నిరుద్యోగ యువతకు 4000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిన బిడ్డ, ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఈమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదన్నను గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకరన్నో లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమయ్యా కమలాకర్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4000 ఇస్తాను మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4000 ఇస్తాను మోసం చేసిన, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను మోసం చేసిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామని మోసం చేసిన, అయినా నాకు ఓట్లేసి నువ్వు ఏం మాట్లాడతావా కమలాకర్ అన్నడా? మేము గట్టిగా అడగాలంటే ఏం చేయాలి? బిడ్డ, నిన్ను ఓడగొట్టిండ్రు, నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నీ కాంగ్రెస్ 3rd ప్లేస్ లకు వచ్చింది, నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో చురుకు పెట్టిండ్రు, జాగ్రత్త అని మేము అడగాలనా వద్దా? ఆ అడిగే బలం మీరు మాకు ఇవ్వాలి. ప్రశ్నించే గొంతును గెలిపించండి. వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్టాడు, గంగుల కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. సొల్లు మాటలు తప్పేమన్నా చెప్తుండ్రా? కాంగ్రెస్ వాళ్ళు పొద్దున టీవీ పెట్టినా పేపర్ చదివినా ఏమున్నా గట్లయిందట గిట్లయిందట, సొల్లు మాటలు, గ్యాస్ పురాణం, అబద్దాలు తప్ప అసలు ప్రజలకేం చేస్తున్నారు? పరిపాలన గాలికి వదిలేసిండ్రు. లోయర్ మానేట్ డ్యామ్ ఖాళీ అయిపోయింది, తాగడానికి మంచినీళ్లు లేవు, కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు, ఆడ పంటలు ఎండిపోతున్నాయి, ఈడ కరీంనగర్ లో అక్కా జిల్లాల గొంతు ఎండిపోతున్నది. ఇదేనా మీ 4 ఏళ్ల పాలన? పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరాదు, కానీ సొల్లు మాటలు మాట్లాడతారు. మొన్న కరీంనగర్ కు మన కేసీఆర్ వచ్చింది. కరీంనగర్ కు కేసీఆర్ వచ్చి ఏమడిగిండు? అరే పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోతున్నది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, గా వడ్లకు 500 బోనస్ ఇవ్వమని కేసీఆర్ అడిగిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? కేసీఆర్ నీ చెడ్డి ఉడగొట్టా అంటాడు. నువ్వేమన్నా చెడ్డి ఉడగొట్టడానికి నువ్వేమన్నా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా? చెడ్డి గ్యాంగ్లకి టెన్కర్ తిరిగినవా నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? అది పద్ధత? కేసీఆర్ రైతుల కోసం అడిగిండు, పేదల కోసం అడిగిండు, ప్రజల గొంతెండిపోతుందని మాట్లాడిండు. నువ్వు గా మాట మాట్లాడితే చేతనైతే నీళ్ళిచ్చి మాట్లాడు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట్లాడు. కానీ కేసీఆర్ పట్ల తెలంగాణ సాధించి చావు నోట్లో తలబెట్టి చివరికి చావడానికి సిద్ధపడి కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల నువ్వు గా భాషన మాట్లాడేది? కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. నేను ఒక్క విషయం గుర్తు చేయదలుచుకున్నా. ఈ రేవంత్ రెడ్డి ఎన్నడన్నా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడే? ఉద్యమంలో అన్నాడా? ముఖ్యమంత్రి అయినాక అన్నాడా? నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డికి, ఇప్పటికైనా ఒక్కసారి గా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించు, గా అమరవీరుల స్తూపం దగ్గర 2 పువ్వులు పెట్టు, ఒక్కసారి జై తెలంగాణ అని ఆ కుర్చీలో కూర్చున్నందుకు. కేసీఆరే లేకపోతే తెలంగాణ లేకపోతే నీకు ఆ కుర్చీ ఎక్కడయ్యా నీకు? ఎందుకట మనము ఈ కరీంనగర్ ఆనాడు గంగుల కమలాకర్ అన్న గాని మేము గాని తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర, ఇదే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్ష శిబిరాలు నడిచినాయి, గుర్తుందా మీకు? ఎన్ని రోజులు దీక్షలు చేశామే? జేఏసీ పెట్టి మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నెలల తరబడి సంవత్సరాల తరబడి దీక్షలు చేసినాం, వంట వార్పు చేసినాం. మనం పోరాడితే హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు తుపాకీ తీసుకొని బయలుదేరి, తుపాకీ తీసుకొని కరీంనగర్ కు బయలుదేరి ఎవర్రా జై తెలంగాణ అనేది? జై తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అరే అయితే అయిండు, ఎన్నడన్నా టీవీల్లో పేపర్లలో
తెలంగాణ సాధనలో అమరులైన విద్యార్థి అమరులకు ఒక్క నాడన్న 2 పూలు పెట్టినాడా ఈ మనిషి?